నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. అది ఇప్పుడే అందిన వార్త మనం చూద్దాం. చేయాలి కావాలి 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 పోలీసులు 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 కావాలి కావాలి పోలీసులు కావాలి 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 ఒక ట్రాన్స్జెండర్ అండి. అయితే నిన్న రాత్రి వినాయకుడి గుట్టకు చెందిన ఒక యాదగిరి చిన్న వెంకటేశ్వర్లు అతని ఫ్యామిలీలు వాళ్ళంతా కలిసి ఆ యాదగిరి చిన్న వెంకటేశ్వర అతను నాకు ఇల్లు కట్టుకుంటానని చెప్పేసి నా దగ్గరకు వస్తే నేను అక్షరాల 3 లక్షల రూపాయలు ఇచ్చానండి. నా దగ్గర వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు ప్రూఫ్స్, అగ్రిమెంట్ రాసిన కాగితాలు, క్యాన్సర్ నోట్ కాగితాలు అన్నీ ఉన్నాయండి. అయితే నిన్న సాయంత్రం నాకు 8 గంటలకి అతను ఫోన్ చేసి, అమ్మ నీ డబ్బులు నీకు ఇస్తాం రా అని చెప్పి నమ్మకంగా నన్ను పిలిపించా ఇంటికి. నేను అక్కడికి ఇంకొక ఈవిడేది వానం ఏది ఈవిడ మేమిద్దరం ఇంటికి వెళ్ళామండి. మమ్మల్ని నమ్మకంగా పిలిపించి ఇంట్లో కోమలోనే ఆ కాలనీలో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చుట్టూ మాకు వెనకమాల నుంచి వచ్చి కత్తులు తీసుకొని, కర్రలు తీసుకొని, రాడ్లు తీసుకొని మమ్మల్ని 40 మంది జెంట్స్ అండి, 40 మంది వాళ్ళు ఫుల్ తాగి గంజాయి తాగి వాళ్ళు 40 మంది మమ్మల్ని ఎట్లా కొట్టారంటే అంత కిరాతం కొట్టారండి. ఈ విషయంలో మేము నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యామని వాళ్ళు కొడితే మమ్మల్ని నిన్న రాత్రి నుంచి ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పారు స్టేషన్లో. వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేశామని చెప్పారు రాత్రి అనగా. మళ్ళీ మేము ఉదయం స్టేషన్కి వస్తే వాళ్ళు స్టేషన్లో ఒక్కరు లేరండి. మేము అదేం సార్ అని మేము అడిగితే వాళ్ళు పొద్దున్నే వస్తారని చెప్తే మేము పంపించామమ్మా అని అంటున్నారు. తీసుకురామంటే ఇప్పుడు తీసుకొస్తాం, ఇంకా తీసుకొస్తామని మాకు నిన్నటి నుంచి అదే సమాధానం చెప్పుకొస్తున్నారండి. మేము ఇప్పుడు మాకు న్యాయం జరగాలని చెప్పేసి మార్చెర్ల టౌన్ స్టేషన్ ముందు మేమందరము న్యాయం కావాలని చెప్పేసి మేమందరం ధర్నాకి కూర్చున్నాం సార్. అందరూ మాకు న్యాయం చేయాలి. ఈ వీడియో మొత్తం మాకు నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ మాకు న్యాయం చేయాలి. కావాలి 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 పోలీసులు 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 కావాలి కావాలి పోలీసులు కావాలి 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 కావాలి. ఈ నెల 26వ తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చిలో వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉట్టిగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు.